ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు ఇస్తుందని ఎవరూ ఊహించలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2-3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. 2 నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం కూడా అందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అమరావతికి 2,500 కోట్లతో రైల్వే లైన్ మంజూరైంది. 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. దీనికి అవసరమైన భూసేకరణకు కేంద్రం సహకరిస్తుందని పెమ్మసాని వెల్లడించారు. ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకు కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేస్తారని. అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది ఈరోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది.